రైతు బంధు కోసం కేటాయించినటువంటి నిధులు అంత ఆశించిన మేరకి రైతులకి అందలేదనేది ఇంకో వాదన. అలాగే సన్న బియ్యాల కోసము 500 రూపాయలు బోనస్ అన్నారు రైతులకి. అయితే 500 రూపాయలు అందరికీ చేరినాయి అని అంటే అందరికీ చేరలే. కారణం ఏంటంటే గత ఏడాది సన్న బియ్యాల కోసం ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంత, 1800 కోట్లు, 1800 crores. కానీ వాస్తవంగా అందింది ఎంత, 1200 కోట్లు. అంటే మళ్ళీ షార్టేజ్ ఎంత ఉంది అక్కడ, 600 కోట్లు. అందుకని అందరికీ ఆశించిన స్థాయిలో, అంటే అందరికీ అందినప్పటికీ ఇంకా 600 కోట్లు అందలేవంటే చాలా కొంతమంది రైతులకి ఇంకో 600 కోట్లు అనేది షార్టేజ్ అయిపోయింది. అయితే ఈ ఏడాది కూడా మళ్ళీ 1800 కోట్లే పెట్టారు సన్నాలకి. అంటే యథావిధిగా గతంలో ఎట్లాగైతే 500 రూపాయలు బోనస్ ఏ రకంగా రైతులకు అందినాయో ఈ ఏడాది కూడా అందించాలి అని ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. కానీ బడ్జెట్లో ఎంత ఇచ్చింది, మళ్ళీ 1800 కోట్లే ఇచ్చింది. యాక్చువల్లీ ఈసారి 2000-2500 కోట్లు పెట్టుంటే అందరికి సరిపోయేది. అంటే ఎవ్రీ ఇయర్ పంట అనేది పెరుగుతూ ఉంటుంది, సాగు అనేది ఎక్కువగా వచ్చి రైతులకి పంట కొద్దిగా ఎక్కువ పండుతుంది. అంటే జనాభా శాతం ఎట్లయితే పెరుగుతూ పోతుందో రైతాంగం కూడా పెరుగుతూ ఉంటుంది, వడ్లు కూడా ఎక్కువగా దిగుబడి వస్తూ ఉంటుంది. అయితే ఈ టైంలో 2000 crores కానీ 2500 crores పెట్టుంటే గత ఏడాది 600 కోట్లు ఎట్లాగైతే షార్టేజ్ అయినాయో ఈ ఏడాది కూడా కొంతమంది రైతులకి 500 రూపాయల బోనసు అందకపోవచ్చు.